ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. నాకు మీ డెసిషన్ కావాలి. సో డే టు మినీ వ్లాగ్ తో మాత్రం వచ్చేసాను. సో పొద్దునే లేవగానే చాలా ఇబ్బందిగా లేచాను, కానీ కాలేజ్ కి తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి ఫ్రెష్ అప్ అయి మాత్రం వెళ్ళిపోయాను. కాలేజ్ కి వెళ్ళేసరికి పొద్దున్న క్లాసెస్ మాత్రం మొత్తం మోయమోయ అయిపోయింది. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటుండే, సో నేను ఖాళీగా ఉంటుండే. సో అలా మధ్యాహ్నం క్లాసెస్ కంప్లీట్ చేసుకుని హాస్టల్ కి వచ్చి మాత్రం టీకి మాత్రం వెళ్ళిపోయాను. అలా టీ తాగుతూ క్రైమ్ స్టోరీస్ విన్నాను. చాలా క్రేజీగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది, సస్పెన్స్ ఉన్నాయి. అలాంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ లో ఎందుకు పెట్టొద్దా అనుకున్నాను. దానికి మీ డెసిషన్ కావాలి. శాంపుల్ గా ఇక్కడ ఒక వీడియో పెట్టాను, చూసి చెప్పండి. అర్ధరాత్రి చీకటి మబ్బులో ఆకాశాన్ని కప్పేసి ఉంది. చల్లటి గాలిలో ఏదో అనుమానాస్పదమైన నిశ్శబ్దం. రామ్నగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే చిన్న గెస్ట్ హౌస్ ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది, కానీ ఆ రాత్రి అక్కడ ఏదో భయంకరమైన సంఘటన జరిగింది. స్టేషన్ దగ్గర ఉన్న ఒక వాచ్మెన్ రాత్రి 2 గంటల సమయంలో గెస్ట్ హౌస్ వైపు చూస్తే చీకట్లో ఎవరో నిలబడి ఉన్నట్లు కనిపించింది. ఒక నీడ కదులుతున్నట్టు కనిపించింది. అతను టార్చ్ వచ్చి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. 2 రోజుల తర్వాత గెస్ట్ హౌస్ గదిని తెరిచిన హౌస్ కీపర్ కేకలు వేశారు. గదిలో ఒక మృతదేహం, చుట్టూ రక్తపు మరకలు. గడియారం 2:15 అని చూపిస్తుంది. ఈ వీడియో ఇంతే కాదు, ఇంకా చాలా సస్పెన్స్ ఉన్నాయి. మీకు శాంపుల్ వీడియో నచ్చితే 1 లేదా 0 అని కమెంట్ పెట్టండి. ఓకే, మీరు వెళ్ళొస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.